భారతదేశం రక్షణ రంగంలో ఒక అద్భుతమైన మరియు ఎంతో గొప్ప విజయాన్ని సాధించింది. సో ఈ వార్త విన్న తర్వాత మన దేశ ప్రజలందరూ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. సో ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరు ఊహించని మరియు చెయ్యలేని ఒక గొప్ప పనిని ఇండియా ఇప్పుడు చేసి చూపించింది. సో ఆఖరికి ప్రపంచంలో పెద్ద పవర్ఫుల్ దేశాలైన అమెరికా, రష్యా, చైనా, ఈవెన్ ఇజ్రాయెల్ లాంటి దేశాలు కూడా ఇంతవరకు ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని డెవలప్ చేయలేకపోయాయి. కానీ మన ఇండియా వాటన్నిటిని వెనక్కి నెట్టి నెంబర్ 1 పొజిషన్లో చాలా వేగంగా ముందుకెళ్తుంది. ఇంతకీ ఆ గొప్ప విషయం ఏంటంటే, శత్రువులకి సంబంధించిన ఎంతటి పవర్ఫుల్ సిస్టమ్ని అయినా సరే చాలా ఈజీగా ఓడించగలిగే ఒక కొత్త మిసైల్ని డిజైన్ చేశారు. అదేవిధంగా దాని టెక్నాలజీని మన ఇండియా రెడీ చేసింది కూడా. సో దీని దెబ్బకి శత్రు దేశాల గుండెల్లో రైలు అయితే పరిగెడుతున్నాయి. ఇది మన దేశానికి ఎంతో గర్వకారణం అని చెప్పుకోవచ్చు. సాధారణంగా అమెరికా, రష్యా, చైనా లాంటి దేశాలు దగ్గర చాలా స్ట్రాంగ్ మిసైల్స్, డిఫెన్స్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. అవన్నీ తమ దేశాన్ని ఎవరు ఏమీ చేయలేరు అని చాలా కాన్ఫిడెంట్గా ఉంటాయి అన్నమాట. సో ఎవరైనా తమ దేశం మీద దాడి చేస్తే ఆ మిసైల్స్ని తమ డిఫెన్స్ సిస్టమ్స్ గాల్లోనే పేల్చేస్తాయి అన్నది వాళ్ళ నమ్మకం. కానీ ఇప్పుడు మన ఇండియా తయారు చేస్తున్న ఈ కొత్త మిసైల్స్ వాళ్ళ ఆ నమ్మకాన్ని పూర్తిగా బ్రేక్ చేయబోతున్నాయని చెప్పుకోవచ్చు. సో వాళ్ళ అంచనాలను తలకిందులు చేయబోతున్నాయని కూడా స్పష్టంగా చెప్పవచ్చు. సో అమెరికా దేశానికి చెందిన థాట్ సిస్టమ్ని కానీ, రష్యా వాడే S-500 సిస్టమ్ని, అలాగే చైనా దేశానికి చెందిన HQ-9 సిస్టమ్ని కూడా మన కొత్త మిసైల్ టెక్నాలజీ చాలా ఈజీగా కన్ఫ్యూజ్ చేసి తన టార్గెట్ని ఖచ్చితంగా హిట్ చేయగలదు. సో ఇది నిజంగా ఆ దేశాలకు ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి. వాళ్ళు ఎంత గొప్ప టెక్నాలజీ వాడినా సరే మన మిసైల్స్ ముందు అవి పనిచేయవు. సో ఈ కొత్త వ్యవస్థని, మిసైల్స్ని ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అని పిలుస్తారు. మన దగ్గర ఇప్పటికే ఉన్న అగ్ని 5 మిసైల్స్కి ఇది ఒక సూపర్ అడ్వాన్స్డ్ వర్షన్ అన్నమాట. సో సాధారణంగా మన పాత అగ్ని 5 మిసైల్స్లో రేంజ్ సుమారుగా 5000 నుండి 5500 కిలోమీటర్ల వరకు మాత్రమే ఉంటుంది. కానీ ఈ కొత్త జనరేషన్ మిసైల్ రేంజ్ ఏకంగా 10,000 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉండబోతుంది. అంటే ప్రపంచంలో దాదాపు ఏ మూల ఉన్న టార్గెట్ అయినా సరే మన దేశం నుంచి డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు అన్నమాట. సో దీంట్లో ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, ఈ మిసైల్ ఒకేసారి 10 నుండి 12 వరకు బాంబుల్ని తనతో పాటు తీసుకువెళ్ళగలదు. సో దీనివల్ల ఒకేసారి వేర్వేరు ప్రదేశాల్లో ఉన్న టార్గెట్స్ని బ్లాస్ట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఒకే దెబ్బతో 10 చోట్ల విధ్వంసం సృష్టించవచ్చు అని చెప్పేసి దీని అర్థం అని మనం చెప్పుకోవచ్చు. సో ఇక ఈ మిసైల్స్లో ఉన్న అతిపెద్ద మరియు చాలా డేంజరస్ ఫీచర్ ఏంటంటే దీన్ని స్మార్ట్ మూమెంట్. సో దీనిలో మాన్యువల్గా రీఎంట్రీ వెహికల్ అనే ఒక సరికొత్త టెక్నాలజీని వాడబోతున్నారు. సో ఈ టెక్నాలజీ గురించి సింపుల్గా చెప్పాలంటే, మామూలుగా వేరే మిసైల్స్ స్పేస్లోకి వెళ్ళి మళ్ళీ కిందకే వస్తున్నప్పుడు ఒక స్ట్రెయిట్ లైన్లో డైరెక్ట్గా వస్తాయి. సో ఇలా రావడం వల్ల శత్రువుల యొక్క రాడార్ సిస్టమ్స్ వీటిని ఈజీగా పసిగడతాయి. కానీ మన ఇండియా తయారు చేస్తున్న ఈ మిసైల్స్లో అలా స్ట్రెయిట్గా వెళ్లకుండా గాల్లోనే తన ఇష్టం వచ్చినట్లు దారి మార్చుకుంటూ వెళ్తుంది. ఏ క్షణంలో ఎటువైపు తిరుగుతుందో ఎవరికి అర్థం కాదు. దీనివల్ల శత్రువులకు చెందిన రాడార్ సిస్టమ్స్కి ఇది అసలు ఎటువైపు వస్తుందో, ఎక్కడ పడుతుందో అనేది ఏమాత్రం ట్రాక్ చేయడం అనేది కుదరదన్నమాట. ప్రపంచంలోనే బెస్ట్ డిఫెన్స్ సిస్టమ్స్గా పేరు తెచ్చుకున్న అమెరికా యొక్క థాడ్, రష్యా యొక్క S-500, చైనా HQ-9 లాంటి అన్నీ కూడా కేవలం స్ట్రైట్గా వచ్చే మిసైల్స్ని మాత్రమే అంచనా వేసి అవి హిట్ చేయగలవు. కానీ మన మిసైల్స్ గాల్లోనే దారిని మార్చుకోవడమే కాకుండా శత్రు యొక్క రాడార్స్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఫేక్ టార్గెట్స్ని కూడా గాల్లో వదులుతుంది. అంటే ఫేక్ టార్గెట్స్ అంటే ఏంటంటే నకిలీ మిసైల్స్ లాంటివి అన్నమాట. సో దీనివల్ల వాళ్ళ రాడార్ స్క్రీన్ మీద కనిపించేది ఒకటి, నిజంగా బయట జరిగేది ఇంకొకటి. సో ఆ ఫేక్ టార్గెట్స్ నిజమైనవి అనుకుని శత్రువులు వాటిని అడ్డుకోవడానికి తమ టైంని వేస్ట్ చేస్తారు. వాళ్ళు అలా కన్ఫ్యూజ్ అయ్యే లోపే మన అసలు మిసైల్ వెళ్ళి మెయిన్ టార్గెట్ని నాశనం చేస్తుంది. దీన్ని ఆపడం ప్రపంచంలో ఏ దేశానికైనా సరే దాదాపు అసాధ్యమని చెప్పాలి. అలాగే ఈ కొత్త మిసైల్ ముందున్న అగ్ని 5 కంటే చాలా తక్కువ బరువు. అంటే ఇంతకుముందు మన దగ్గర ఉన్న అగ్ని 5 కంటే ఈ మిసైల్ యొక్క బరువు చాలా తక్కువ ఉండేలా తయారు చేస్తున్నారు మన సైంటిస్టులు. సో సాధారణంగా మిసైల్స్ తయారీలో ఎక్కువగా బరువైన స్టీల్ని వాడతారు. కానీ ఈ మిసైల్ యొక్క బరువు తగ్గించడం కోసం స్టీల్కి బదులుగా అడ్వాన్స్డ్ కాంపోజిట్ మెటీరియల్స్ని ఉపయోగిస్తున్నారు. సో ఇవి చాలా గట్టిగా ఉంటాయి, కానీ బరువు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల మిసైల్ బరువు చాలా వరకు తగ్గిపోతుంది. బరువు తగ్గడం వల్ల ఇంజన్కి ఎక్కువ ఫ్యూయల్ అనేది సేవ్ అవుతుంది.
ఫ్యూయల్ మిగలడం వల్ల మిస్సైల్ ఇంకా ఎక్కువ దూరం ప్రయాణించడానికి కూడా వీలు కలుగుతుంది. సో టార్గెట్ని మరింత స్పీడ్గా ఈ మిస్సైల్స్ అనేవి చేరుకుంటాయి. సో ఈ కొత్త టెక్నాలజీ మన ఇండియాలో ఎంత ముఖ్యమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మన దేశ రక్షణ వ్యవస్థలో ఖచ్చితంగా ఒక పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది. ఎందుకంటే దీనివల్ల మన మిలిటరీకి ఎంతో దూరం నుంచి చాలా పర్ఫెక్ట్గా అటాక్ చేసే పవర్ వస్తుంది. ఒకేసారి 10కి పైగా బాంబులతో దాడి చేయగలదు మరియు శత్రువు డిఫెన్స్ సిస్టమ్ని సులభంగా కన్ఫ్యూజ్ చేయగలగడం అనేవి మనకు చాలా పెద్ద ప్లస్ పాయింట్స్. ఇక శత్రువులు ఎంత గట్టిగా ప్రిపేర్గా ఉన్నా సరే, ఎంత సేఫ్టీ సిస్టమ్స్ పెట్టుకున్నా సరే, ఇకపై వాళ్ళు సేఫ్గా అయితే ఉండలేరు. సింపుల్గా చెప్పాలంటే ఈ కొత్త టెక్నాలజీ ద్వారా ఇండియా కేవలం తనని తాను కాపాడుకోవడమే మాత్రమే కాదు, భవిష్యత్తులో యుద్ధాలు జరిగితే వాటిని మనకు అనుకూలంగా మార్చుకునే రేంజ్కి ఎదిగింది. సో ఈ అద్భుతం కేవలం ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే అని మీరు అనుకుంటే అది ముమ్మాటికి నిజమే. ఎందుకంటే ఇండియా అభివృద్ధి ఇకపై ఎక్కడ ఆగేలా కనిపించడం లేదు. రాబోయే రోజుల్లో మన దేశం నుంచి ఇలాంటి అద్భుతాలు ఎన్నో చూడబోతున్నాం.